నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే నగరంలోని టీడీపీ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి జిల్లా ఎస్ఈ వరకు అందరినీ పిలిపించి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓవర్లోడ్ కారణంగా వస్తున్న విద్యుత్ అంతరాయాలకు తాత్కాలికంగా కాకుండా కొత్త సబ్స్టేషన్లు మరియు అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అనేక మంది ఫోన్లు చేయడం జరిగింది. వాటిని అన్నింటి కూడా చూసినప్పుడు అవన్నీ కూడా వాస్తవాలే. దీని మీద ఈరోజు అత్యవసరంగా కరెంట్ అధికారులతో అత్యవసరంగా సమీక్షించడం జరిగింది. అందులో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల దగ్గర నుంచి జిల్లా ఎస్సీ గారి దాకా అందరినీ పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. కొన్ని సమస్యల్ని ఉదాహరణ కొండాయిపోవడం సమస్యని ఈ రోజే పరిష్కారం కావడం జరిగింది. అదేవిధంగా మరో 2 చోట్ల కూడా పరిష్కారం ఈ రాత్రికి అయిపోతుంది. మరికొన్ని రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి. ఈ యొక్క ఓవర్లోడ్ సమస్య వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇది అన్ని తాత్కాలిక పరిష్కారాలే. శాశ్వత పరిష్కారాలు మొత్తం కూడా కావాలంటే ఏదైతే సబ్స్టేషన్లు అదనంగా అవసరం కూడా ఉంది, ఆ యొక్క సబ్స్టేషన్తో పాటు కొన్ని ట్రాన్స్ఫార్మర్ల అవసరం కూడా ఉంది. వాటన్నిటి మీద కూడా ఒక సమగ్ర కార్యాచరణని సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలోనే ఏదైతే వెంగళరావు నగర్, హర్నాథ్పూర్ ఎక్స్టెన్షన్ లో కూడా కొత్త సబ్స్టేషన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏదైతే 3 ఫేజ్ కరెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వచ్చినటువంటి స్కీమ్ గ్రామాలకు సంబంధించిన స్కీమ్ దాన్ని గ్రామాల్లో పగడబందీగా పూర్తి చేయడం జరిగింది. అయితే నగరంలోకి వచ్చేటప్పటికి ఆ స్కీమ్ వర్తించదు. వేరే దాని ద్వారా ఇక్కడ నిధులు శాంక్షన్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గతంలో వచ్చినటువంటి స్కీమ్ కేవలం గ్రామాలకు మాత్రమే పరిమితం. అందుకే కొత్తగా అర్బన్ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో, ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు నెల్లూరు రూరల్ అయినా కూడా సగం నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్ లో ఉంది. దాదాపు 26 డివిజన్లు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కనుపర్తిపాడు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, కనుపర్తిపాడు హరిజనవాడ కావచ్చు, ఇదంతా కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటి మీద గతంలో వచ్చిన స్కీమ్ లోకి ఇవి రావు కాబట్టి కొత్తగా వేరే గ్రాంట్ లో అవి శాంక్షన్ చేయించడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నా, కరెంటు సమస్యల మీద ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నా ఫోన్ నెంబర్ నేనే చెప్తున్నా, నేరుగా నాకు ఫోన్ చేయండి. వీలైనంత వేగంగా అది ఏ సమయమైనా పర్వాలే, అది రాత్రి అయినా పర్వాలే, ఎప్పుడైనా పర్వాలే, మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా స్పందిస్తానని తెలియజేసుకుంటూ నా ఫోన్ నెంబర్ 8557 999 999 8557 999 999 నేరుగా ఫోన్ చేయమని చెప్పని. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.